నంద్యాల జిల్లా కేంద్రంలోని పద్మావతి నగర్లో జనసేన కార్యాలయంలో టీడీపీ అభ్యర్థి ఫరూక్ మాజీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, న్యాయవాది తులసిరెడ్డిలు ప్రారంభించే జనసేన జెండాను ఆవిష్కరించారు. జనసేన కన్వీనర్ విశ్వనాథ్, సుధాకర్లు మాట్లాడుతూ సేవ కోసమే మా నాయకుడు ప్రజల్లోకి వచ్చాడని, తన సొంతంగా కష్టపడి తాను తీసిన సినిమాల నుంచి వచ్చే డబ్బుతోనే నేటి వరకు కూడా పార్టీ కార్యక్రమాలు నడిపిస్తూ ప్రమాదాలలో మరణిస్తున్న కార్యకర్తలకు గాని, ఇబ్బందులు పడుతున్న ప్రజలకు గాని తన సొంత డబ్బులు వెచ్చించకుంటూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. కేవలం ప్రజలకు జరుగుతున్న అన్యాయం దృష్టిలో ఉంచుకొని ఉన్మాదైన జగన్మోహన్ రెడ్డిని ప్రజల జీవితాలు బాగుపడటం కోసమే గద్దె దింపడానికి 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న సీనియర్ నాయకుడు మాజీ సీఎం చంద్రబాబుతోనే పొత్తు పెట్టుకుని గెలిపే లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లో నంద్యాల ఉమ్మడి అభ్యర్థి ఫరూక్ గెలుపు కృషి చేస్తారని జనసేన నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చి రాబోయే ఎన్నికల్లో గెలుపు సాధించి ప్రజలకు అన్ని రకాలుగా మంచి చేకూర్చేలాగా అన్నారు. ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాలు అధికారంలో లేకపోయినా కూడా తను సంపాదించిన సొంత డబ్బులతోటి ఆయన ఈరోజు కౌలు రైతులకు కావచ్చు, మత్స్యకారులకు కావచ్చు, మొన్న వైజాగ్ లో బోట్లు కాలిపోతే వాళ్ళకు కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో తన వంతు తుఫాన్లు వచ్చినప్పుడు కావచ్చు, ప్రతి దాంట్లో ఆయన తన వంతు సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు. ఇదంతా కూడా రాష్ట్ర సంక్షేమం కోసం అని చెప్పి ఆయన ఈ 5 సంవత్సరాలు 2019 ఓటమి తర్వాత 2 చోట్ల ఓడిపోయిన తర్వాత కూడా ఈ 5 సంవత్సరాలు రాష్ట్ర సంక్షేమం కోసం తాను సంపాదించిన ప్రతి రూపాయిని కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టాడు. కానీ ఈరోజు అదే రాష్ట్ర సంక్షేమం కోసము బలంగా మనము ఏదైతే 151 సీట్లతో 150 తరగతితో ఉన్న జగనాసురుని మనము భస్మం చేయాలంటే మన ఒక్కరి వల్ల కాదది. మన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ 11 సంవత్సరాలలో మన నాయకుడు పడిన కష్టాలు, మన నాయకుడు తన సొంత డబ్బు వెచ్చించి పార్టీని నడిపించిన విధానం మనందరికీ తెలుసు. అదేవిధంగా జన సైనికులు మనం కూడా ఆయన అమ్మడి నుండి నడుస్తా ఉన్నాము. ఈ రోజు మనం ఈ స్థాయికి రావడానికి కష్టపడిన ప్రతి ఒక్క జన సైనికులకి, జనసేన నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాబో రోజుల్లో మన నాయకుడిని పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడం మన ఏకైక లక్ష్యంగా అందరం పనిచేద్దాము. ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న మన నంద్యాల అభ్యర్థి శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి జనసేన నాయకులకు, కార్యకర్తలకు, టీడీపీ నాయకులకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. రాబో రోజుల్లో ఉమ్మడి పార్టీ అయిన చంద్రబాబు గారిని సీఎం చేద్దామని చెప్పి తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.